ఈ మధ్య కాలంలో నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న, అద్దె ఇంట్లో ఉంటున్నాం, అద్దె ఇంటికి వాస్తు సరిగా లేదు, దానివల్ల అద్దెకి ఉన్న మాకు ప్రాబ్లమా లేదా ఓనర్స్ కి ప్రాబ్లమా అని ఈ అద్దెకి ఇంట్లో ఉంటున్న వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఇల్లు ప్రాబ్లం ఉంది కానీ మేము అద్దెకి ఇస్తూ ఉంటాం, అంటే మేము ఉండట్లేదు ఇంట్లో, అద్దెకి ఇస్తూ ఉంటాం, వేరే వాళ్ళు ఉంటుంటారు కదా, వాస్తు దోషాలు ఉన్నప్పటికీ మాకేం ప్రాబ్లం ఉంటుంది అని అంటుంటారు. సహజంగా ఒక ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి వాస్తు దోషాలు కలుగుతాయన్నది సహజంగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంట్లో అద్దెకి ఉంటున్న వారిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. తదనుగుణంగా తద్వారా ఆ ఇంటి ఓనర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విధంగా అంటే రెండు కూడా చెప్తాను. ఒక వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉంటున్న వాళ్లకు అద్దెకున్నా సరే వాళ్లకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎలా అంటే, వాస్తు అనేది పూర్తిగా పంచభూతాలకు సంబంధించింది. గాలి, వెలుతురు, మన ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, వీటికి సంబంధించింది. ఎవరైతే ఉంటున్నారో వారి ఆరోగ్యం బాగలేకపోవడానికి కారణం ఆ ఇంట్లో వాస్తు సరిగా లేకపోవడం కావచ్చు. అలాగే ఐశ్వర్యం రాకపోతే ఆర్థిక ఇబ్బందులే. అలాగే కీర్తి పోతుంది, అంటే మన మంచి పేరు పోతుంది. కాబట్టి మనం ఎవరైతే ఉంటున్నారో అద్దెకున్నా సరే చాలా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడేమవుతుంది, తద్వారా ఆ ఇంటి ఓనర్స్ కి ఎఫెక్ట్ అయ్యే విధంగా జరుగుతుంది. అంటే ఒక ఇల్లు ఉందండి, అది మనం కొనుక్కున్నాం, సరే వాస్తు సరిగా లేదని చెప్పి వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చాం కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ఇంట్లో దిగిన వారందరికీ ఏదో ఒక చెడు ప్రభావం వల్ల ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మనకు కంటిన్యూగా రావాల్సిన రెంట్ అనేది రాకుండా ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. అప్పుడు చాలా మనకి రావాల్సిన ఇన్కమ్ పోయింది, అంటే ఆర్థికంగా మనకు ప్రాబ్లం వచ్చింది. తర్వాత రాను ఒక ముగ్గురు నలుగురు ఆ విధంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఇంట్లో వాస్తు బాగాలేదు, మాకు సరిగా కలిసి రాలేదు అని చెప్తూ ఉంటూ వెళ్ళిపోతారు. అంటే ఎవరైతే ఖాళీ చేసిన వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, ఈ ఇల్లు సరిగా మాకు కలిసి రాలేదని చెప్తారు. ఆ విధంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన ఇంటిపై క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఎవరు కూడా మన ఇంటికి అద్దెకు రావడానికి కూడా సుముఖతంగా ఉండదు. ఆ విధంగా మన ఇంటి మీద ఉన్న మంచి పేరు పోతుంది, తద్వారా మనకు మనశ్శాంతి పోతుంది. చివరికి ఈ కారణాల చేత మనం ఇల్లు అమ్ముదామన్నా కూడా వాస్తు దోషాలు ఉన్నాయి అని అందుకే అమ్ముతున్నారు అని చెప్పి తక్కువ రేటుకి అడగడం లేదా అసలు కొనకపోవడం. ఈ విధంగా ఒక ఇల్లు మనం ఉండకపోయినా మన సొంత ఇల్లు అయితే, మన ఓనర్స్ అయితే మనకు వాస్తు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ కారణాల చేత ఉంటుంది కదా. మన ఇల్లు కొన్నదానికంటే తక్కువగా అమ్మాల్సి రావడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మన ఇంటికి వాస్తు లోపాలు ఉన్నాయని చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఆ పేరు రావడం అనేది ప్రాబ్లం. మన ఇల్లు వాస్తు ప్రాబ్లం వల్ల ఊరికే ఖాళీ చేయడం వల్ల మనకు కంటిన్యూగా రెంట్ రాకపోవడం అనేది ఆర్థికంగా ఇబ్బంది. ఇవన్నీ ఓనర్స్ కి ప్రాబ్లమ్స్. అలాగే అందులో ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ అందులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా ఒక ఇంటికి వాస్తు బాగా లేకపోతే అద్దెకు ఉన్న వాళ్ళకు కానీ ఓనర్స్ కానీ ఇద్దరికి ఆ వాస్తు యొక్క ప్రభావం ఉంటుంది. వాస్తు దోషాలు లేని ఇంటిని ప్రిఫర్ చేయాలి. ఏదైనా దోషాలు ఉంటే సవరించుకోవాలి. అదే విధంగా వదిలేయకూడదు. ఓనర్స్ కొంతమంది మనం ఉండట్లేదు కదా అని వదిలేస్తుంటారు, అలా వదిలేయకూడదు. వాస్తు సవరించుకోవాలి. ఈ వీడియో పైన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నాకు కాల్ చేస్తే నేను చెప్తాను. ధన్యవాదాలు.